కలకాలము మమ్ము కరుణించరావే. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. ఆమని విమలపురము కమల నయనవు నీవు. ఆమని విమలపురము కమల నయనవు నీవు, కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు, కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు. కేసిక్స్ అమ్మని ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్, ఈ రోజు ప్రోగ్రామ్ బిగిన్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ దివాళీ. ఎస్, ప్రతిసారి మా కేసిక్స్ మీ ముందుకు ఏదో ఒక గిఫ్ట్తో వస్తూ ఉంటాము, బట్ ఈసారి మరీ కొత్త స్పెషల్గా మేము ముందుకు తీసుకొస్తున్నారు ఒక మంచి నిజామాబాదీ. ఐ మస్ట్ సే అన్ యాంకర్ ఈస్ గోయింగ్ టు మీట్ అన్ యాంకర్, ఎస్, నో డౌట్. సో మీ ముందు మేము తీసుకొస్తున్నాం ద మోస్ట్ బ్యూటిఫుల్, ఎలిగెంట్ అండ్ ద ఎక్స్ట్రా వైబ్రెంట్ యాంకర్ ఫ్రమ్ నిజామాబాద్, శ్రీముఖి గారు. సో లెట్ మీ ఫస్ట్ వెల్కమ్ గారు. హలో, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. సో K6 వ్యూవర్స్ అందరికీ వెరీ హ్యాపీ దివాళీ. మేము చెప్పండి, చాలా బిజీ షెడ్యూల్ నుంచి నిజామాబాద్కి వచ్చారు ఆఫ్టర్ మెనీ డేస్. సో ఎలా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ ఎనీ టైమ్ ఫీల్స్ గుడ్ హోమ్ టౌన్కి రావడం. అది కూడా దిస్ ఇస్ వేర్ వి స్టార్టెడ్, మై మామ్ స్టార్టెడ్ శ్రీస్ బ్యూటీ పార్లర్ అనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ స్లోలీ మెట్టు దాని తర్వాత ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో ప్రతి ఇయర్ ఐ మేడ్ ఇట్ పాయింట్ దట్ నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూజలో కూర్చొని ఐ కీప్ అటెండింగ్ ద పూజాస్. బట్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద వర్క్. బట్ ఐ మేడ్ షూర్, నిన్న కర్నూలులో ఒక ఆడియో లాంచ్లో ఉండే, బట్ ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్. సో ఐమ్ షూటింగ్ టుమారో again, I'll have to run back, so anything for family. సో ఇంత చిన్న టైంలో ఐ మస్ట్ సే యూ హ్యావ్ గ్రాబ్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ, ఐ మస్ట్ సే ఓన్లీ నిజామాబాదీస్ లేదా ఆంధ్రప్రదేశ్ కాకుండా అక్రాస్ ద వరల్డ్ యూ హ్యావ్ వన్ మెనీ హార్ట్స్. ఇంత చిన్న టైంలో ఇంతమంది ఫ్యాన్స్ని ఎలా? I seriously don't know. It's happening since the past 6 months అనుకుంటాను. It is all because of Patas, I must say. So Patas తర్వాత నుంచి I started doing shows like Super Serial Championship, then Bale Chancellor, Sumakka show and all. So all because of Patas. అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ, ఇట్స్ నెవర్ ఎండింగ్, నెవర్ స్టాపింగ్. సో I should give credit to my Patas team. సో దాంతోనే ఇదంతా ఫాలోయింగ్ వచ్చింది వరల్డ్ వైడ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 6 months నుంచి శ్రీముఖి ఈస్ పేడ్ అప్ విత్ రవి. సో వీ వర్ ఎక్స్పెక్టింగ్ శ్రీముఖి నిజామాబాద్ వస్తుంది, అది కూడా శ్రీస్ బ్యూటీ పార్లర్కి వస్తుందంటే ఖచ్చితంగా ఒక పేరుని కూడా వీఆర్ మిస్సింగ్ రవి ఈవెన్. సో దానికోసం మీరు హీ హ్యాస్ అ ఫ్యామిలీ టూ వెల్. సో వాడు కూడా వాడి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సో ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు కమ్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ 3rd of November హీస్ హియర్. ఆడల మజాకా నిజామాబాద్లో జరుగుతుంది. సో ఫర్ 3 days హీస్ హియర్ అండ్ హీస్ ఆస్కింగ్ మీ టు కమ్ డౌన్. మీ ఊర్లో చేస్తున్నాను రమ్మని, బట్ ఐ కాంట్ మేక్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ అదర్ షూట్స్. సో హీస్ కమింగ్, రవి ఈస్ కమింగ్. సో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మీరు ఒక చిన్న స్క్రీన్ నుంచి టెలివిజన్ స్క్రీన్ నుంచి మీరు బీన్ ఇన్ టు టాలీవుడ్ బిగ్ స్క్రీన్స్ ఆల్సో. సో ఇంత తిన్న టైంలో డైరెక్ట్ ఒక హీరోయిన్గా మీకు ఎంట్రీ దొరికింది. సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? మోర్ దెన్ అ హీరోయిన్, ఐఎమ్ ఎంజాయింగ్ హోస్టింగ్ షోస్. అంటే హీరోయిన్గా నేను ప్రేమాయిష్ కాదల్ అండ్ చంద్రిక వాజ్ మై లాస్ట్ ఫిలిం ఇన్ కన్నడ అండ్ తెలుగు. బట్ దాని తర్వాత నేను శైలజ అండ్ ఆల్సో ఐ డన్ జెంటిల్మెన్ ఇస్ మై లాస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో more than movies, I enjoy doing shows kabatti. Yeah, I feel good being an anchor
మోర్ దెన్ సో ఎక్కువ మటుకు ప్రయారిటీ యూ గివ్ హాస్టింగ్ ద ప్రోగ్రామ్స్ అని అంటారా? ఒకవేళ మీకు ప్యారలల్గా ఒక మంచి, నేను ఒక చిన్న డౌట్ అంటే క్వశ్చన్ అడగబోతున్నాను. ఒకవేళ మీకు ఒక మంచి హాస్టింగ్ ప్రోగ్రామ్ వచ్చింది, అట్ ద సేమ్ టైమ్ యూ హవ్ గాట్ అ బిగ్ బడ్జెట్ సూపర్ డూపర్ మూవీ అంటే ఒక మంచి ఛాన్స్ వచ్చింది, సో విచ్ వన్ ఆర్ యూ గోయింగ్ టు చూస్? It depends on which show I'm doing parallelly. If it is Pattas, I'm not going to leave Pattas for the movie. And ఒకవేళ if it is a big budget movie and వీలైతే రెండు అడ్జస్ట్ చేసి రెండు చేయడానికి ట్రై చేస్తాను. చిన్న ప్యారలల్గా మీరు వచ్చారు, ఒక టూ యు ఆర్ నాట్ గోయింగ్ టు డిప్రెస్ యువర్ ఫ్యాన్స్ అనొచ్చా? ఫ్యాన్స్ ఇప్పటికీ అడుగుతారు ఎప్పుడు సినిమాలు చేస్తారు ఏంటి, హీరోయిన్గా మేము వెయిట్ చేస్తున్నాము అది ఇది అని. బట్ నేను ఒకవేళ సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తే షోస్ తగ్గిపోతాయి, బికాజ్ ఐ నాట్ బి ఏబుల్ టు గివ్ టైమ్ టు ద షోస్. సో మీకు రోజు టీవీలో కనపడడం ఇంపార్టెంటా, లేకపోతే పూటకు ఒక సినిమాలో కనిపించేసలా మాయమైపోవడం ఇంపార్టెంటా? నేను ఐ చూస్ రోజుకి టీవీలో కనిపించడం. సో చేస్తాను, అకేషనలీ ఐ డూ మూవీస్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది. సో యా. సో చంద్రకళ మూవీ తర్వాత యూ హెవ్ గివెన్ అ గుడ్, సో దీనికి రీజన్ ఏంటి? ఒకవేళ మూవీస్ రాకపోవడమా, లేదా మీకు ఇంట్రెస్ట్ హోస్టింగ్ పైన ఇంట్రెస్ట్ చూపించడానికి? మూవీస్ రోజుకొకటి వస్తున్నాయి, బట్ ఐమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ డూయింగ్ మూవీస్ ఎనీ మోర్, బికాస్ షోస్ ఆర్ కీపింగ్ మీ వెరీ బిజీ. ఈదర్ లైక్ ఆడియో లాంచెస్ కానీ, ప్రైవేట్ షోస్ కానీ, అక్కడ ఇక్కడ. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పేర్ అ డే ఆఫ్ టైమ్. సో ఒక ప్రాపర్ స్టోరీ రావాలి, దానికి డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సో అదేవిధంగా అక్రాస్ ద వరల్డ్ యూ కీప్ ఆన్ డూయింగ్ సమ్ హోస్టింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. సో అక్కడ రిసీవింగ్ ఎలా ఉంది? I've recently been to US once and Singapore once. First సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళ్ళినప్పుడు I was amazed to see there are little fans for Pattas. They're all నేను ఒక లేడీస్ ఈవెంట్, నారి అని ఒక లేడీస్ ఈవెంట్ చేశాను. సో పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ Pattas అది ఇది, అండ్ మీ అండ్ రవి బీయింగ్ పేర్డ్ టుగెదర్ అది. దెన్ US was again a totally different experience because I was there for బతుకమ్మ. సో బతుకమ్మకి వెళ్ళినప్పుడు కూడా it was extremely good the way people are receiving. అక్కడ టీవీ తెలుగు ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ మన తెలుగు వాళ్ళు అవి దే మేడ్ షూర్ ద టీటీవీ ప్లస్ కానీ అది కానీ అన్నీ వాళ్ళకి వచ్చేలాగా సెటప్ బాక్స్లో పెట్టుకొని చూసి దే రికగ్నైజ్ అండ్ దే గివ్ యూ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ 2 or 3 days. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. కమింగ్ టు నిజామాబాద్ మీకు ఎలా అనిపిస్తుంది? కమింగ్ టు నిజామాబాద్, ఇట్స్ హోమ్ మ్యాన్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను అంతా. ఇట్ ఈస్ దీస్ డేస్ ఇట్ ఈస్ న్యూ, బికాజ్ నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మారుతుంది ఎక్కడో ఒకటి. సో అరే ఇది కొత్తగా అయింది అనేసి. ఐ థింక్ పార్లర్కి నేను వచ్చి కూడా ఇట్స్ బిన్ మెనీ మంత్స్ బై నౌ, మంత్స్ ఏంటి ఇయర్స్ బై నా. సో ఇంటికి ఇక్కడికి రావడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. శ్రీముఖి ఒక మామీస్ బేబీ అని చెప్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? I'm of course a mommy's baby. Any girl will be a mommy's baby. And especially ee age lo, when we are 20s, 24s and all, we need more of mom. Daddy kante kuda ekva we need more of mom to discuss everything. Let it be a emotional situation, mental situation, or anything, happiness or anything. So I'm definitely any day a mommy's girl. సో మీ మామ్ కూడా మీతో షూటింగ్స్కి కానీ షెడ్యూల్స్లో మీతో ఉంటుందా? ఈ మధ్య దే ఆర్ సో బోర్డ్ ఆఫ్ కమింగ్ టు మై షూట్స్. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, బికాజ్ mom is very busy with the work here and dad is busy with his job. Brother is busy with his studies. I think I should be able to handle it by myself now. So are you able to manage yourself all this stuff? Of course, నాకు చాలా బాగా ట్రైన్ చేసేసి ఇన్ని సంవత్సరాలు. It's been 5 years that I'm in the industry now. So they made sure that ఈ 5 years నన్ను బాగా చూసుకొని they made me strong enough to handle things all alone. So I'm able to handle them alone. So I must say you are a lucky and a talented puck from Nizamabad. ఎలా అనిపిస్తుంది? మీలా చాలామంది టాలెంటెడ్ గర్ల్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మన నిజామాబాద్ అని ఒక చిన్న టౌన్ నుంచి వెళ్ళి యూ మేడ్ అ లెగసీ ఇన్ టాలీవుడ్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? I'm quite sure if you're really talented, ఒకవేళ టాలెంట్ ఒక్కటి సరిపోదు, లక్ షుడ్ ఆల్సో ఫేవర్ సమ్ టైమ్స్. సో టాలెంట్ ప్లస్ లక్ ఏదో ఒక రోజు అవి ఆ కాంబినేషన్ సరిగ్గా సెట్ అయినప్పుడు ఐఎమ్ క్వైట్ షూర్ దే విల్ ఆల్సో మేక్ ఇట్ బిగ్. మైట్ బి నాకంటే ఎక్కువ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ సీయింగ్ మెనీ గర్ల్స్ కమింగ్ టు పటాస్ ఫ్రమ్ నిజామాబాద్ అండ్ బలే ఛాన్స్లకి ఫ్రమ్ నిజామాబాద్ వస్తుంటారు. దే సే దట్ ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ టు. ఐ ఫీల్ సో గుడ్, సో ప్రౌడ్. సో యా, డెఫినెట్లీ ఒకవేళ టాలెంట్ అండ్ లక్ ఉంటే your place is there. It is there.
సో అప్కమింగ్ షెడ్యూల్స్ లేదా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాతో ఏమన్నా షేర్ చేస్తారా? లైక్ ఐ యూ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద సేమ్ పటాస్, అది పటాస్ ఇంకా సీజన్స్ వస్తాయా, దాని గురించి మాతో. Patas is finishing 300 episodes, so we are happy. Patas is lagadu. It will go 1,000, 2,000, 3,000. I'm very sure. And Super Serial Championship in Zee Telugu is getting over. ఆ ప్లేస్లో ఒక డాన్స్ షో చేస్తున్నాం నేను రవి టుగెదర్. And yeah, I'm doing Kev Kabaddi in Jamni. And I'm doing Ballet Chancellor in Ma TV. And movies, I'll let you know. There are few things I'll let you know. ఓకే, సో దాని గురించి డెసిషన్స్ ఏం రాలేదని అనిపిస్తుందా? You know, by the next year probably. ఓకే. Yeah. సో శ్రీముఖి, హౌ డూ యూ ఫీల్ నౌ? ఒక మీరు టాలీవుడ్లో వచ్చారు, ఇట్స్ బీన్ ఓన్లీ 5 years. అండ్ అదేవిధంగా మీ నార్మల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ మీరు మిస్ చేస్తున్నారా టాలీవుడ్కి వచ్చి? I'm not missing my personal life at all. I'm enjoying my life the most right now. ఎందుకంటే షూట్స్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి నాకు నచ్చిన పని ఇది. నాకు నచ్చిన పని నేను చేయడంలో ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ మిస్సింగ్ మై పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ బతకడానికి మిగతా చాలా సంవత్సరాలు ఉన్నాయి. వీ కెన్ లివ్ ఎనీ డే. సో ఈ వర్క్ ఉన్నప్పుడు, ఈ ఫేమ్ ఉన్నప్పుడు, ఈ షోస్ ఉన్నప్పుడు దీన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయగలిగితే అంత. నొస్టాలజిక్ ఫీలింగ్స్ ఉన్నాయా? అన్ఫర్గెటబుల్ దివాళీ ఐ యూస్ టు బీ హియర్. ఈవినింగ్ అయ్యిందనంటే నేను ఇక్కడ ఉండి పూజలో కూర్చొని పూజ మొత్తం అయిపోయిన తర్వాత టు ఏమంటారు బర్స్ట్ క్రాకర్స్ హియర్ అండ్ గో. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి విత్ మై బ్రదర్. కానీ ఆపేసాను 2-3 years ఎకో ఫ్రెండ్లీ దివాళీస్ అండ్ నో క్రాకర్స్ దిస్ ఇయర్. యా. సో అదేవిధంగా మీ బ్రదర్ గురించి చెప్పినట్టయితే యూ వెరీ క్లోజ్ టు యువర్ బ్రదర్. సో ఐ ఫీల్ మిస్సింగ్ హిమ్. I generally miss my father, my mother, my brother, everyone. In fact, I have my cousins like Cherry, Apple, whole my family I miss. కానీ it is like always work is keeping you so occupied. నీకు ఆలోచించేంత టైం దొరకదు. బట్ యా, వెన్ ఐ కమ్ ఇట్లా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు ఇట్ ఫీల్స్ సో గుడ్ టు సీ దమ్ బ్యాక్ అగైన్. సో ఎవ్రీ రిలేషన్ నేను ఐ ఆమ్ ఎ ఫ్యామిలీ పర్సన్. నేను ఎక్కువ వాళ్ళతోటే ఉండేదాన్ని వెన్ ఐ వాజ్ నాట్ షూటింగ్ ఆర్ ఎనీథింగ్. ఎవ్రీ సండే వీ మేడ్ షూర్ దట్ వీ మీట్. అది ఇది చాలా ఉండేవి. బట్ దీస్ డేస్ నేను మా మమ్మీతో కూడా ఫోన్లో మాట్లాడడం తగ్గిపోయింది. సో హోప్ఫుల్లీ కొంచెం ఫ్రీ అయితే ఐ విల్ కీప్ కమింగ్ టు నిజామాబాద్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. కమింగ్ టు నిజామాబాద్, ఫ్యాన్స్ని మీరు ఎలా ఇన్ టచ్లో పెట్టడానికి, లైక్ ఒకవేళ నిజామాబాద్లో ఏమైనా హోస్టింగ్ ప్రోగ్రామ్స్ వస్తే మీరు దాన్ని హ్యాండిల్ చేస్తారా? I'll definitely come, but ఇప్పటివరకు ప్రస్తుతానికి నిజామాబాద్లో ఏది రాలేదు. సో వీఆర్ థింకింగ్ విల్ డూ పటాస్ ఇన్ ఆల్ కాలేజెస్. సో నిన్న కర్నూల్లో ఆల్మోస్ట్ పటాస్ ప్రమోషనే అయ్యింది. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ స్టూడెంట్స్ బీయింగ్ సో క్రేజీ అబౌట్ పటాస్. సో డెఫినెట్లీ విల్ డూ ఇట్ ఇన్ నిజామాబాద్ టూ వన్స్. శ్రీముఖి గారు, ఇంతకుముందు లాస్య రవి ఒక కాంబినేషన్ వాజ్ వెరీ ఫేమస్. నా కమింగ్ టు యూ, రవి అండ్ శ్రీముఖి, ఇట్ ఈస్ like ever loving couple లేదా a group. So how do you respond? ఎలా అనిపిస్తుంది మీకు working with Ravi? Working with Ravi is always good. He is extremely talented, extremely well, very good performer. So Ravi and Lasya is always a very good pair. I respect them. While chasing shows, they were super duper hits. But then now Lasya is doing a little limited shows because of her personal family issues. So when Ravi Srimuki is happening, report roju Ravi some other will happen, Srimuki someone will happen. So pairs are nothing. And oka show lo mem enta entertain చేయగలుగు బీయింగ్ యాంకర్స్, అనసూయ, రష్మి ఆర్ ఎనీబడి, ఎంతమందిని మేము ఒక షోలో పేర్ రూపంలోనో లేదా సోలోగానో ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది పాయింట్ అక్కడ. పేర్ అఫ్ కోర్స్ రవి అండ్ ఐ మీకు వెరీ ద కెమిస్ట్రీ ఈజ్ వర్కింగ్ అవుట్ గుడ్, వీఆర్ హ్యాపీ. సో కమింగ్ టు కన్క్లూజన్, మన K6 చూసి ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ దీలకు మీరు ఏం చెప్పాలనుకున్నాయి? సో ఆబ్వియస్లీ K6 లైక్ సంరక్షణలన్నీ ఇట్స్ ఆల్ ఓవర్ వరల్డ్. సో మీరు మా K6 ప్రేక్షకులతో ఏం చెప్పాలి? యా, టు ఆల్ ద K6 వ్యూవర్స్, విషింగ్ యూ ఆల్ అగైన్ మరొకసారి వెరీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ దివాళీకి నిజామాబాద్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యా, మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నట్టు, సపోర్ట్ చేస్తున్నట్టు, కీప్ వాచింగ్ పటాస్, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, ఆల్ ది షోస్ పాసిబుల్, అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ షూర్ ప్రతి సంవత్సరం ఇలానే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అండ్ ఐ ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వెరీ హ్యాపీ దివాళీ.
చూసారు కదండి, దివాళీ రోజు మీ ముందు ఒక మంచి గిఫ్ట్ని మేము ప్రెజెంట్ చేసామని అనుకుంటున్నాము. వెల్, శ్రీముఖి మన ప్రోమోస్ కూడా చేసింది. షీఈస్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ projects ahead. So I must say thank you for sparing your precious time with us. And we ante enter K6 మరియు మా నిజామాబాద్ తరపు నుంచి we wishing you all the best. సో మీ ఫ్యూచర్ ఎండ్యూర్స్లో కూడా సక్సెస్ మీతోనే టాలీవుడ్లో లెగసీ క్రియేట్ చేయాలి మన నిజామాబాద్ని కోరుతున్నాము. సో ఇంతటితో ఈరోజు సూపర్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ అయిపోతుంది. మరొక కార్యక్రమంలో కలిసేంత వరకు చూస్తున్నానండి మీ K6. Then this is me and Litu signing off. Bye bye.